బయట నుంచి వస్తున్న వెనిజులా నుంచి వస్తుందో, కొలంబియా నుంచి వస్తుందో, బ్రెజిల్ నుంచి వస్తుందో, మెక్సికో నుంచి వస్తుందో, మెరైనో, సబ్బు మెరైనో, షిప్పో అట్లాంటి వాటిట్లలో డ్రగ్స్‌ని పట్టుకోవడం అమెరికా పెద్ద ఎత్తున గతంలో జరిగింది గానీ, అమెరికాలోనే ఒక బంకర్ లాగా కట్టి, ఆ బంకర్‌లో మత్తు పదార్థాలు పెట్టి, ఏదైతే ఈ మత్తు పదార్థాల దేశమైనటువంటి స్మగ్లర్ల దేశాల నుండి అక్కడికి తీసుకొచ్చి, అక్కడ జాగ్రత్తగా దాచిపెట్టగలుగుతుంటే, ఇంతవరకు అమెరికా కనిపెట్టలేకపోవడం ఇప్పుడు ట్రంప్ సర్కార్ వచ్చాక సీరియస్ ఎఫర్ట్‌తో దారికొచ్చినటువంటి విషయం. ఎఫ్‌బిఐ, ఐసీఈ కలిసి మొన్న రైడ్ చేసి పట్టుకున్నటువంటి 2.64 టన్నుల డ్రగ్సు, 18.7 మిలియన్ల క్యాషు, 96 మంది అరెస్టుల విషయంలో తాజాగా అసలు విషయం బయటపడింది. సోమాలి అటామీస్ ప్రాంతానికి అంటే సోమాలి ప్రాంతం వాళ్ళు అక్కడికొచ్చి ఎవరైతే నిర్వాసితులుగా బ్రతుకుతున్నారో వాళ్ళ ప్రాంతంలో ఏకంగా టన్నెల్ తవ్వేశారట. అంటే ఒకళ్ళ ఇళ్ళ నుంచి ఇంకొకళ్ళ ఇళ్ళకి భూమి కింద నుంచి వెళ్ళిపోతారనమాట. అట్లాంటి టన్నెల్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నారట. చివరికి వాళ్ళని పట్టుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోంది.